యజుర్వేదము 31వ అధ్యాయం 19వ మంత్రం. ఇందులో విషయం ప్రజాపతి పరమేశ్వరుని మహిమల వర్ణన. ప్రజాపతి అంటే సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి సర్వవ్యాపక పరమాత్మ. ఆయన యొక్క మహిమల వర్ణన. ఓం ప్రజాపతిశ్చరతి గర్భే అంతర్జాయమానో బహుధా విజాయతే తస్య యోనిం పరిపశ్యంతి ధీరాస్తస్మిన్ తస్తుర్భువనాని విశ్వా. ఇందులో ఈ పదార్థము, ఓ మనుజులారా, ఆ పరమేశ్వరుడు అంటే ప్రజాపతి సకల చరాచర రక్షకుడు. ప్రజాపతి అంటే ప్రజలను, అంటే ఇక్కడ సమస్త జీవులకు సకల చరాచర రక్షకుడు. అజాయమాన భౌతిక శరీరాది సాధనములు లేకుండాయనే అంతః అందరి హృదయములో గర్భే గర్భములోనున్న శిశువునందును కూడా చరతి వ్యాపించి బహుధా బహువిధముల సృష్టిని విజాయతే వివిధ భంగిమలతో తన మహిమలను ప్రకటించుచున్నాడు. ధీరాహ యోగులు తస్య అతనిని యోనిం అతని వ్యాపకత్వను పశ్యంతి తిలకించుచున్నారు. హ నిశ్చయముగా తస్మిన్ అతనిలోనే విశ్వాని సమస్త భువనాని భువనములు తస్తు వాటి వాటి కక్షలో స్థిరముగా ఉండి భ్రమణము చేయుచున్నవి. ఇది పదార్థము. ఇప్పుడు దీని భావార్థం. సర్వరక్షకుడైన ప్రజాపతి పరమేశ్వరుడు భౌతిక రూపము దాల్చకుండా వారి సామర్థ్యముతో సృష్టిని పుట్టించి అందులో వ్యాప్తమై ఉన్నాడు. అతనిని ఆ యోగులే తెలుసుకోగలరు, ఇతరులకు ఇది సాధ్యము కాదు. ఈ విషయం స్పష్టంగా చెప్పారు. పరమాత్మ యొక్క సామర్థ్యము, జ్ఞానము, ఆయన మహిమను తెలుసుకోవాలంటే, యోగులు తెలుసుకోవాలంటే యోగ సాధనలో ధ్యానావస్థలో ఆ సమాధి స్థితిలో మాత్రమే ఆయన గమనించగలరు. మామూలుగా బాహ్యం మన ఎదురుగున్న వ్యక్తి గురించి తెలుసుకునేంత మామూలుగా బాహ్య చక్షుతో తెలుసుకోవటం అవకాశం లేదు, తెలుసుకోలేరు, సాధ్యము కాదు. ఈ సమస్త విశ్వమంతయు అతనిలోనే నిండి ఉన్నది. పరమాత్మ సర్వవ్యాపకుడు. వ్యాపకుడు అంటే ఎప్పుడైతే ఇప్పుడు నేనున్నాను, నేను సర్వవ్యాపకుడిని కాదు. నాకు ఒక స్థలం ఉన్నది, నాకు ఒక కొలత ఉన్నది, ఒక ఏకదేశిని అయి ఉన్నాను. ఏకదేశి అంటే నేను చేసే సామర్థ్యము అదంతా కూడా నా చేతులు కాళ్ళు ఉన్నంత వరకే వాటి పరిధిలోనే నేను ఏ పనైనా చేయగలను. సమస్త భువనములు అన్నారు ఇక్కడ. మొత్తము ఇతర గ్రహాలు, గ్యాలక్సీలు, విశ్వమంతా నిండి ఉన్నట్టు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నడిపించాలి. వాటి కక్షల్లో స్థిరంగా ఉండాలి. ఒక గ్రహానికి ఇంకో గ్రహం గుద్దుకోకూడదు. వాటి వేగాలు, వాటి యొక్క తిరిగేటటువంటి భ్రమణం, పరిభ్రమణాలు ఒక శాస్త్రీయంగా ఉండాలి. ఎంత ఉండాలి అంతే ఉండాలి. అది లేకపోతే అది గతి తప్పి విధ్వంసం జరిగిపోతుంది. మరి వాటిని ఏ సైంటిస్టు వాటిని ఆ దూరాల్లో మెయింటైన్ చేసి ఆ దూరంలో పెట్టి గతి కల్పించేస్తున్నారు? పోనీ మనం ఏమైనా చేత్తో చేయగలమా? పరమాత్మ ఏమైనా చేత్తో చేస్తున్నాడా? లేరు. ఆయన సామర్థ్యము అంటే సర్వవ్యాపకత్వం అనేటువంటి దివ్య గుణం పరమాత్మకు మాత్రమే ఉన్నది. మన లోపల ఎలాగ ఉన్నారో ఈ విశ్వంలోని సమస్త పదార్థాల్లో ఆ పదార్థాల యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, వాటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలో అతను ఉన్నాడు. కాబట్టి అది అలా జరుగుతుందంటే లోపల ఏదో ఒక శక్తి ఉండాలి, లేకపోతే అది అలా జరగదు. అలాగే జరగానే ఉంది.
ఒక విత్తనం భూమిలో వేస్తే చెట్టు ఎందులోంచి ఈ పూలు మొక్కలు ఈ తిరిగి విత్తన గింజలు రావాలనేది ఆ పెట్టినటువంటిది ఆ క్రియ ఏదైతే ఉందో అది సైంటిస్ట్ యొక్క గొప్పతనమా, సైంటిస్ట్ మహిమ, లేదా మానవుడి మహిమ కాదే. అయితే ఈ ఒక అద్భుత శక్తి ఏదో ఉంది ఈ సమస్త బ్రహ్మాండంలో. ఆ అద్భుత శక్తి కనిపించేది కాదు. కనిపించేది అయితే సామర్థ్యం తక్కువ, అల్ప సామర్థ్యం. కాబట్టి పరమాత్మ అనంత సామర్థ్యవంతుడు. మొత్తం సమస్త విశ్వాన్ని స్థితి అందించుతున్నాడు. సృష్టించడమే కాకుండా స్థితి అందించుతున్నాడంటే ఆయన సామర్థ్యాన్ని మనం అలా గ్రహించాలి, సర్వవ్యాపకత్వంతోనే గ్రహించాలి. కాబట్టి ఒక మానవుడిలాగా ఒక వేషధారి, ఒక శరీరం కలవాడు అనుకుంటే మాత్రం ఈ మొత్తం విశ్వాన్ని ఆయన నడిపించలేడు. అనంత సామర్థ్యం ఆయనకు లేనట్లే. పరమాత్మ సృష్టి చేయటం అనేది కూడా, సృష్టి చేయటంలో చూడండి అనేక జీవులు, ఒక వృక్షాలు, ఇవంతా ఏమిటి? ఒక వైవిధ్యం, ఒకదానికి ఒకటి సంబంధం లేదు, ఒక రూపానికి ఇంకో రూపానికి సంబంధం లేదు. అనేక రూపాయలు ఆకులు ఉన్నాయంటే చూడండి, ఎన్ని రకాల ఆకారాల్లో ఆకులు ఉన్నాయి, ఎన్ని రకాల వర్ణాల్లో పువ్వులు ఉన్నాయి. విత్తనాల్లో కూడా ఎంత వైవిధ్యం, ఒక విత్తనం ఇంకో విత్తనం పోల్చడానికి అవ్వదు. అద్భుతమైన ఒక సాంకేతికత అందులో కనిపిస్తుంది మనం అర్థం చేసుకుంటే. అలాగే ఇవన్నీ కూడా ఎలాగా నిర్మాణం, ఇవన్నీ ఎవరికి సాధ్యం? సాధ్యమైన వ్యక్తి అంటే ఒక ఆకారంలో ఉన్న వ్యక్తి పరమాత్మ ఆకారంలో ఉంటే ఎన్ని చేయగలడా? అసాధ్యం. ఇది మనకు కనిపిస్తుంది. కాబట్టి పరమాత్మను సర్వవ్యాపకుడుగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఆయన మహిమను అర్థం చేసుకోగలము. ఒకటి. అలాగే సర్వరక్షకుడు. ఎలా రక్షిస్తున్నాడు? ఇప్పుడు మనం అనుకున్నాం ఈ గ్రహాలు, గోళాలు ఇవన్నీ కూడా ఒక నియామకుడు ఉండాలి. వాటిని నడిపించే నియామకుడు లేకపోతే, ఇప్పుడు రోడ్డు మీద పోలీసు ఉండి వాటి వాహనాలను ఎలాగ వాడు నియంత్రిస్తుంటాడు ప్రమాదం జరగకుండా. అలాగే విశ్వంలో కూడా ఉన్నాయి. అవి వాటికైనా రోడ్డు ఉందా? వాటికి విశ్వంలో అలా తిరుగుతున్నాయి స్వేచ్ఛగా. ఆ తిరిగినప్పుడు వాటిని ఆ నియామకతలో ఉంచినప్పుడు మాత్రమే అవి రక్షణగా ఉన్నాయి. వాటి నుంచి మనకు రక్షణ ఉంది, వాటికి రక్షణ ఉంది. అలాగే ఈ సమస్త ఇప్పుడు చరాచరములు, చరములంటే కదిలేవి, మనుషులు, ఇతర జీవులు, ఇవన్నీ కూడా పక్షులు. అచరములు కదలక లేకుండా స్థావరముగా ఉండేటటువంటి వృక్షాలు, చెట్లు, ఇవన్నీ కూడా వాటిని కూడా అనేకటువంటి క్రియలు జరుగుతున్నాయి. అనేక రకాల రసాలు ఉత్పత్తి అవుతున్నాయి, ఔషధ గుణాలు వస్తున్నాయి. అలాగే ఇది ఈ పచ్చదనం సూర్యుడి నుంచి, ఆ సూర్యకిరణాల నుంచి తీసుకొని దీనిలో ఒక దాన్ని క్లోరోఫిల్ తయారవుతుంది. కరెక్ట్. ఇవన్నీ ఆ చెట్టుకి ఏమైనా జ్ఞానం ఉందా? క్లోరోఫిల్ గురించి జ్ఞానం ఆ చెట్టుకు ఉందా? తెలుసా? మరి అందులో అది ఎలా తయారు చేసుకుంటుంది? కాబట్టి ఇదంతా కూడా మానవులు చేస్తుంది కదా, సైంటిస్ట్ చేస్తుంది కాదు. పరమాత్మ మానవులకు ఈ భూమి మీద మానవులను సృష్టించి వదిలేసేస్తే మనం ఇవన్నీ చేసుకోవటం అయ్యేదా? వదిలిపెట్టకుండా మనకు రక్షణ కోసం, మన సుఖం కోసం అనేక వాటిని సృష్టించాడు పరమాత్మ. కాబట్టి ఆయనకు మనము ఎప్పుడు రుణపడి ఉన్నాము. ఆ రుణం తీర్చుకోవడం కోసం ప్రతి నిత్యము ఉదయాన్నే సంధ్య అనేది అంటే గుళ్ళల్లో పూజ చేసినట్టు, ఇక్కడంటే పరమాత్మకు స్తుతి చేస్తూ ఆయనని ఉపాసన చేసి, ఆ ఉపాసనలోనే ఆయన ఒక జ్ఞానాన్ని, ఈ మొత్తం పరమాత్మను గ్రహించగలం. వేరే మార్గం లేదు. నాణ్యదే పంద విద్యతే అయనాయ. ఓం ఇది.